నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మే 8, 2025 రోజున తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారి అభిమానులు పుట్టినరోజు వేడుకలను, ఆలయాల్లో పూజలను నిర్వహించి పలు చోట్ల పండ్లు, బ్రెడ్ పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలను నిర్వహించి వారు ఆయురారోగ్యంగా ఉండాలని, మరిన్ని పదవులను అధిరోహించాలని ఆలయాల్లో పూజలు నిర్వహించి నిరుపేదలకు సేవలందించారు. అలాగే అనేక చోట్ల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని పుట్టినరోజు కేక్లను కట్ చేసి శుభాకాంక్షలను తెలియజేశారు. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి గారు, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు స్థానిక నాయకులతో కలిసి మార్కెట్ రోడ్ లోని వెంకటేశ్వర టెంపుల్లో పూజలు నిర్వహించి అర్బన్ బ్యాంక్ ముందు కేక్ కట్ చేసి శుభాకాంక్షలను తెలియజేశారు. అలాగే కరీంనగర్ తిగోటపల్లిలో డీసీసీ ప్రధాన కార్యదర్శి, పిఎస్సిఎస్ డైరెక్టర్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ మూల రవీందర్ రెడ్డి గారు ముఖ్య అతిథులు స్థానిక నేతలతో కలిసి పుట్టినరోజు కేకును కట్ చేసి శుభాకాంక్షలను తెలియజేశారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తపల్లిలో డీసీసీ ఉపాధ్యక్షుడు రాచకొండ ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన పొన్నం సత్యం గౌడ్ మరియు స్థానిక నేతలతో కలిసి పుట్టినరోజు కేకును కట్ చేసి శుభాకాంక్షలను తెలియజేశారు. కరీంనగర్ నగరంలోని ఇందిరమ్మ కూడలిలో కరీంనగర్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారు, ముఖ్య అతిథులు సత్తు మల్లేశం, అంజన్ కుమార్, పొన్నం సత్యం గౌడ్ గారులతో కలిసి భారీ కేకును కట్ చేసి శుభాకాంక్షలను తెలియజేశారు. కరీంనగర్ కాంగ్రెస్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పులి అంజనేయుల గౌడ్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ గవర్నమెంట్ మాతా శిశు హాస్పిటల్లో స్థానిక నేతలు, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, ఆకర భాస్కర్ రెడ్డి గారులతో కలిసి పండ్లు, బ్రెడ్ ను పంపిణీ చేశారు. కరీంనగర్ సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు హైమద్ అలీ గారు, ముఖ్య అతిథులు పొన్నం సత్యం గౌడ్, చక్రధర్ రావు, అంజన్ కుమార్ గారులతో కలిసి కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి చల్ల ప్యాకెట్లను వితరణ చేశారు. కరీంనగర్ మాజీ వక్ఫ్ బోర్డు అధ్యక్షులు ఎస్ఏ మోసిన్ ఆధ్వర్యంలో హజరత్ కరీముల్లా షాషా వారి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి స్వీట్ పంపిణీ చేశారు. కరీంనగర్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈగల వంతెన మధ్య గల హజరత్ షేర్ అలీ వారి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి స్వీట్ పంపిణీ గావించారు. ఇలా అనేక చోట్ల జరిగిన ఈ కార్యక్రమాలను విడివిడిగా భాగాలుగా మీకు అందించబోతున్నాం. అన్ని వీడియోలను వీక్షించండి. మీరు చూస్తున్నది 3వ భాగము. కరీంనగర్ నగర పరిధిలోని కొత్తపల్లిలో మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్, డీసీసీ ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు రాచకొండ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొన్నం సత్యం గౌడ్ గారు వచ్చేసి కేకును కట్ చేయడం జరిగింది. అనంతరం జిలేబీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గడ్డం శ్రీనివాస్ గారు, హనుమంతరెడ్డి గారు, కనకారెడ్డి గారు, పొన్నం శ్రీనివాస్ గారు, దుబ్బాసి కుమార్ గారు, రాజు వాసు గారు, శ్రీనివాస్ వీరేశం మునీందర్ గారు, రామస్వామి శ్రీనివాస్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. Long live, long live. Long live. 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 పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. 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 పొన్నం ప్రభాకర్ నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. లాంగ్ లివ్, లాంగ్ లివ్ ప్రభాకర్ అన్న. లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ ప్రభాకర్ అన్న. లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ ప్రభాకర్ అన్న. లాంగ్ లివ్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. పొన్నం ప్రభాకర్ నాయకత్వం వర్ధిల్లాలి. పొన్నం ప్రభాకర్ నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. మామా మామా తమ్ముడు ఈరోజు కొత్తపల్లి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్లో పార్టీ పెద్దలందరి నేతృత్వంలో మన ప్రియతమ నాయకులు కరీంనగర్ ముద్దుబిడ్డ మా కొత్తపల్లి అంటేనే పొన్నం ప్రభాకర్ ఆర్గనైజేషన్కు మమ్మల్ని అందరినీ ప్రోత్సహించిన ముద్దుబిడ్డ గౌరవనీయులు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించనున్నది. చాలామంది అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ కూడా చేయనమైంది. అనేక మంది అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. వారందరికీ కూడా
కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటాం. వారు ఆరోగ్యాలతో ఉండి ఇంకా మరింత పవర్ఫుల్గా ఉండి కరీంనగర్ నియోజకవర్గంలోనే కాకుండా కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసము చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారని కూడా ఆశిస్తూ ఎట్టకేలకు అంతేకాకుండా ఎస్పెషల్లీ కొత్తపల్లి టౌన్లో మా డెవలప్మెంట్కు చాలా కృషి చేస్తారు అని చెప్పి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా అంటేనే పొన్నం ప్రభాకర్గా ఒక ఊపు వచ్చింది. వారు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి ప్రయత్నంగా కోరుకుంటూ ఈ సందర్భంగా పాల్గొన్న మిత్రులు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. రాచకొండ ప్రభాకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, డిసిసి వైస్ ప్రెసిడెంట్, కరీంనగర్. టీడీ న్యూస్ KNR, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం.